శ్రీను గారు, శ్రీను గారు, అదేవిధంగా మా 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన మా వేరు అనురాధ గారు, 5వ వార్డు అధ్యక్షులైన శ్రీ దేవా శివ గారు, సింహాచలం ప్రాంత 92వ వార్డు అధ్యక్షులైన శ్రీమంత విష్ణుబాబు గారు, అదేవిధంగా 4వ వార్డు అధ్యక్షులైన శ్రీ కలిగిన అప్పారావు గారు. దాంతో పాటు ఈరోజు ఈ సమావేశంలో మా వీర మహిళలు ప్రమీల గారు, సన్నాయం గారు, 1వ వార్డు నుంచి మా వీర మహిళలు పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలం, అదేవిధంగా 1వ వార్డు నుంచి 8వ వార్డు మరియు 91కు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, వాలంటీర్లు వీళ్ళందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ అనేప్పుడు ఇప్పుడు కూడా కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అత్యధిక వేసే పార్టీ. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా మేము జన సైనికుల్ని మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, వాళ్ళ కుటుంబంలో భాగంగా భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పిల్లలతో జన సైనికులు కూడా అంతే ఇంకా ఎక్కువే దృష్టి జన సైనికులపై పెడతా ఉంటారు. కాబట్టి దానికి ఉదాహరణగానే 2021 నుంచి జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఏదైనా చేయాలి, అధికారులతో సంబంధం లేకుండా అధికార పార్టీలో ఉంటేనే చేయాలని చెప్పని కాకుండా ప్రతిపక్షంలో కనీసం మనం లేనప్పటికీ కూడా మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు కూడా మనతో పాటు నిలబడాలనే ఉద్దేశంతో మరి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న జన సైనికుల కోసం, వీర మహిళల కోసం వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులు అంటే రోడ్డు ప్రమాదంలో కానీ మృతి చెందిన లేదు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాడికంటూ కొంత ధన సహాయాన్ని ఇచ్చే విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా క్రియాశీల సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ రద్దు చేసి 2021 నాటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భీమిలి నియోజకవర్గం మొదటి నుంచి మీకు 2500 క్రియాశీల సభ్యత్వాలతో మొదలుగా భీమిలి నియోజకవర్గం మరి 2023 వచ్చేసరికల్లా దాదాపు 8000 మంది క్రియాశీల సభ్యులు అంటే జనసేన పార్టీతో మేము పూర్తి సమయం పనిచేస్తాం, కేటాయిస్తామని చెప్పి ఈ రోజు 8000 మంది క్రియాశీల సభ్యులు భీమిలి నియోజకవర్గం మొత్తంగా మీకు వచ్చారు. ఈ రోజు మరి ఈ సంవత్సరం మనకి ఎప్పుడైతే ఎన్నికల సమయం ఉందో ఆ సమయంలో ఆర్థిక సంవత్సరం మొదలైనప్పుడే ఈ క్రియాశీల సభ్యత్వం చేయాలి. కానీ కార్యకర్తల మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుని ఒక 3 నెలల పాటు ఇన్సూరెన్స్ పొడిగించారు. అది మీకు ఈ నెల 37వ తారీఖు వరకు ఉంది. కాబట్టి మళ్ళీ ఆగస్టు నుంచి కూడా ఎవరైతే జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యులు ఉన్నారో కొత్తగా అనేక మంది మేము జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుంటాము, మేము ఎలా చేరాలి, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని చెప్పి వేచి చూస్తున్న సమయం వచ్చింది. ఈ నెల జూలై 19వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రారంభించారు. దీనికి అనుగుణంగానే మేము మన భీమిలి నియోజకవర్గం నుంచి ఎవరైతే గత సమయంలో పనిచేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి అదనంగా కొంతమంది మేము స్వచ్ఛందంగా చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తోడు సమకూర్చుకుని వాళ్ళ సహకారంతో మా మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మా జిల్లా నాయకుల సహకారంతో భీమిలి నియోజకవర్గంలో ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు మా నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారంటే వార్డు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, దాంతో పాటు జాయింట్ సెక్రటరీస్, జిల్లా నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా మేము మా క్రియాశీల సభ్యత్వాన్ని రెన్యూ చేసుకుని ఈ కార్యక్రమాన్ని భీమిలో ఘనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా 10 రోజుల పాటు మా వాలంటీర్లు ప్రతి వీధి తిరుగుతారు, ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి జంక్షన్ లో కూడా మా క్రియాశీల సభ్యత్వాన్ని క్యాంపులు నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు ఎప్పటి నుంచి మొదలవుతుంది. కాబట్టి మీ పత్రికా ముఖం కూడా మేము కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మా వార్డు అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి, మీకు తెలిసిన జన సైనికులు కానీ మీరు కనుక వారి దగ్గర పెట్టగలిగితే తప్పకుండా ఈ 10 రోజుల్లో క్రియాశీల సభ్యత్వం అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. జనసేన పార్టీతో పాటు మమేక అవడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి సందేశం మీకు అనుభవంతో పాటు దీంట్లో మీకు అదనంగా వచ్చేది ఏంటంటే 5 లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా. ప్రమాదశాత్తు చెందితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా వచ్చే విధంగా, యాక్సిడెంట్ గురై హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి గరిష్టంగా 50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఛార్జీలు చెల్లించే బీమా. ఇవన్నీ కలుపుకొని కూడా మీకు తీసుకుంటే కనుక భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక చోట్ల మాతో పాటు ప్రమాదశాత్తు చనిపోయిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటూ వచ్చాం. స్వయంగా నాదెళ్ల మనోహర్ గారు గతంలో వచ్చి ఆయన చేతుల మీదుగా చెక్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా
మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ లాంగ్ మార్చ్ కోసం వచ్చినప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఆయన చేతుల మీద చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు 4 అంటే మేము దురదృష్టవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయిన యాక్సిడెంట్ లో. ఆ 4 కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా చెక్ రెడీ అయింది. పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు. అది త్వరలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వారి చేతుల మీదుగా కుటుంబాన్ని మేము ఉన్నామన్న భరోసా ఇస్తూ చెక్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరొక 4 యాక్సిడెంట్ బారిన హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించలేదో వారికి మేము ఆరోగ్య ఖర్చులు ఏవైతే ఉన్నాయి, మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గరిష్టంగా 50,000 రూపాయల వరకు కూడా భరిస్తూ ఆ 4 కూడా చెక్స్ మాకు అందజేయడం జరిగింది. త్వరలో మేము ఆ కుటుంబానికి వాళ్ళ వద్దకు వెళ్ళే చెక్ కూడా అందజేస్తాం. కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీల బీమా సభ్యతను తీసుకుంటేనే ఒక భరోసా వచ్చింది. దాంతో పాటు అదనంగా 5 లక్షల రూపాయల సంవత్సరం పాటు వచ్చే బీమాను కూడా జనసేన పార్టీ నుంచి అందజేయడం జరుగుతుంది. దీని మీద మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదనంగా ఆయన సొంత డబ్బులు చెల్లించమని ఈ బీమాని మీకు అందజేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఒక గొంతు ఈ రోజు అధికార పార్టీలో ఒక భాగస్వామ్యం అయ్యింది. ప్రజలందరూ కూడా జనసేన పార్టీలో చేరాలి, జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలి, జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలియాలి, మేము కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి అది క్రియాశీల సభ్యత్వంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి భీమి నిధులలో ప్రజలు ఎవరైనా సరే ఈ 10 రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని, అదే విధంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యుడు అంటేనే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి క్రియాశీల పనికి కూడా వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ మెసేజ్ పెడుతుంది. మేము మా పార్టీ అంతర్గత సమావేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతాము. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుల హోదాలో విశాఖపట్నం వస్తారు, పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోకి కూడా క్రియాశీల సభ్యులు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రియాశీల సభ్యుడికి ఏ హాని జరిగినా, ఏ నష్టం కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా జనసేనకులందరూ కూడా తోడుకుండి కళ్ళకు చెయ్యి వేసి ఆ కుటుంబంతో మేము ముందుకు నడుస్తాం. కాబట్టి ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చే భరోసా మాత్రమే కాదండి, ఒక అన్నదమ్ముడుగా ఇచ్చే భరోసా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీపీ నియోజకవర్గంలో మా వీర మహిళల ద్వారా కానీ, మా క్రియాశీల వాలంటీర్స్ ద్వారా కానీ, మా జిల్లా నాయకత్వం ద్వారా కానివ్వండి, మా వార్డు మండలాధ్యక్షుల ద్వారా కానివ్వండి, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి ద్వారా కానివ్వండి, ఈ క్రియాశీల సభ్యత్వాన్ని 10 రోజులు చేపట్టిన క్రియాశీల సభ్యత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ జనసేన పార్టీలోకి, జనసేన కుటుంబంలోకి చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబాన్ని, జనసేన కుటుంబాన్ని మేము తయారు చేయబోతున్నాం. అత్యధికంగా ఉత్తరాంధ్రలో భీమి నియోజకవర్గంలో జనసేనకులు ఉన్నారు. అది మళ్ళీ తిరిగి మేము అంతే సంఖ్యని సంపాదిస్తాము, దాన్ని మించిన సంఖ్యను కూడా సంపాదిస్తామని మేము మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం.